యతల్య 6 years. Number 8, Yoashu. 835 to 796. 40 years. Number 9th రాజు, 9వ రాజు అమజ్యా. 736 to 716. ఇవన్నీ క్రీస్తు పూర్వాలే, మీరు రాసుకోవాలి, మర్చిపోవద్దు. క్రీస్తు పూర్వము 736 నుంచి 716 సంవత్సరం వరకు. అంటే అమజ్యా మరి రాజ్య పరిపాలన చేసింది 29 సంవత్సరాలు. 9వ రాజు 20. ఇవన్నీ మీరు లెక్క కట్టండి, ఆదికాండం నుంచి మీరు లెక్క కట్టండి. ఆ 3 రాజులు 120 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఈ 19 మంది రాజులు, ఆ 20 మంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? వీళ్ళు ఎప్పుడు చెరలోకి వెళ్ళారు, వాళ్ళు ఎప్పుడు చెరలోకి వెళ్ళారో మీరు ఆలోచించండి. ఇవన్నీ లెక్క కడితే కనుక మీరు కరెక్ట్గా డేట్స్తో సహా మనకి లెక్కలు వస్తాయి. నెంబర్ 10, ఉజ్జియా రాజు, 10వ రాజు ఉజ్జియా. 781 to 740. 52 సంవత్సరాలు. నెంబర్ 11, యోతాము. నెంబర్ 11, యోతాము. 740 to 736. 16 years. Number 12, Ahazu. 736 to 716. 16 years. పదమూడవ రాజు హిజ్కియా. 716 నుండి 687 వరకు. హిజ్కియా. 716 to 687. 29 సంవత్సరాలు పరిపాలన చేశాడు హిజ్కియా రాజు, 13వ రాజు. నెంబర్ 14, మనష్షే. 14వ రాజు పేరు మనష్షే. 687 to 642. 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. నెంబర్ 15, ఆమోసు. 642 నుంచి 642. అంటే 642 నుంచి 640 అంటే 2 years ఓన్లీ. ఆమోసు 2 సంవత్సరాలు పరిపాలన చేశాడు. నెంబర్ 16, ఓషియా. నెంబర్ 16, 16వ రాజు ఓషియా. 640 నుంచి 640 to 609. 609 సంవత్సరాల వరకు పరిపాలన చేశాడు. అంటే 31 సంవత్సరాలు పరిపాలన చేశాడు. నెంబర్ 17, యోహోయాహాజు. యోహోయాహాజు. 609. 609వ సంవత్సరంలో 3 నెలలు పరిపాలన చేశాడు. ఓన్లీ 3 months. నెంబర్ 18, ఇశ్రాయేల్ చరిత్ర ఎంత బలమైందో చూడండి. ఎప్పుడో రాజులు చేశారు, వాళ్ళ డేట్స్తో సహా బైబిల్లో నిబిడీకృతమైంది. దేవుడు ఎంత అద్భుతంగా దాచిపెట్టాడో చూడండి ఈ యొక్క చరిత్ర. నెంబర్ 18,
పైది నెంబర్ 17 యోహు యా హాజు కదా, ఇది యోహు యా కీము. యోహు యా కీము. ఇందాకేమో యోహు యా హాజు, ఇందులోనేమో కీము, అంతే. యోహు యా కీము. అతను యెహోయాకీము 609 to 598 అంటే 11 years 11 సంవత్సరాలు పరిపాలన చేశాడు. తర్వాత 19th రాజు యెహోయాకీను, 17 ఏమో హాజు, 18 ఏమో కీము, 19 ఏమో కీసు, 19 కూడా కీసు. యోహు యా కీసు, ఇతను కూడా ఓన్లీ 3 months. నెంబర్ 20 సిద్కియా రాజు. సిద్కియా రాజు నెంబర్ 19 యెహోయాకీము ఓన్లీ 3 months అంటే 598 598 సంవత్సరం, ఓన్లీ 3 నెలలు చేశాడు. లాస్ట్ రాజు సిద్కియా నెంబర్ 20 598 నుంచి 587 అంటే 11 సంవత్సరాలు ఈయన పరిపాలన చేశాడు. ఎవరు? సిద్కియా. 587 సంవత్సరం వరకు 20వ రాజు, లాస్ట్ రాజు పరిపాలన చేశాడు. 587 సంవత్సరంలో యెరూషలేము పతనమైనది. అండర్లైన్ చేసుకోండి వాడు. షోమ్రోను పట్టణము 722లో నాశనమైతే అదెవరిది? ఇశ్రాయేలీలు. షోమ్రోను పట్టణము 722 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 722 సంవత్సరంలో నాశనమైతే యెరూషలేము క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో పతనమైపోయింది. షోమ్రోను పట్టణం ముందు అయింది, తర్వాత యొక్క మరి యెరూషలేము 586 సంవత్సరంలో పతనమైపోయింది. వీరు బబులోను చెరలోకి వెళ్ళారు, వాళ్ళు అషూరు చెరలోకి వెళ్ళారు. ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి మీరు. క్రీస్తు పూర్వం 539 సంవత్సరంలో పారసీక పరిపాలనలోకి వెళ్ళిపోయింది. ముందు ఎక్కడికి వెళ్ళిందండి? 586. బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. 722లో ఆ యొక్క ఇస్రాయేల్ రాజ్యం రెండుగా విభాగించబడింది. కనాను లేకపోతే ఈ యొక్క యెరూషలేము లేకపోతే ఇశ్రాయేల్ రాజ్యము 2 భాగాలుగా విభజించబడింది. ఇశ్రాయేల్ ఏమో ఉత్తరాన షోమ్రోను పట్టణాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలన చేస్తున్నారు. వాళ్ళు 10 మంది గోత్రకర్తలు, ఇద్దరు గోత్రకర్తలు అంటే యూదా, బెన్యామీను, వీళ్ళిద్దరూ కింద భాగం వచ్చేసి అంటే ఎక్కడ ఇటు పక్కకు వచ్చేసి దక్షిణ భాగానికి వచ్చేసి యూదా రాజ్యాన్ని పరిపాలన చేశారు. వీళ్ళ 19 మంది రాజులు, వీళ్ళు 20 మంది రాజులు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎవరి కాళ్ళు ఉన్నారు. ఈ యొక్క సామ్రాజ్యం మీదకి అషూరు వాళ్ళు దండెత్తి ఇశ్రాయేల్ రాజ్యాన్ని 722న తీసుకెళ్లిపోయారు. ఇక్కడ షోమ్రోను పట్టణం నాశనం అంటే ఇక్కడ యెరూషలేము ఇశ్రాయేలు లేదు. ఇక్కడికి వచ్చేసరికి యెరూషలేము ఇక్కడ 586 సంవత్సరంలో బబులోను వచ్చి వీళ్ళని తీసుకెళ్ళిపోయింది. ఎవరిని? వీళ్ళని యూదా రాజ్యాన్ని తీసుకెళ్ళిపోయింది. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికి ఎవరు లేకుండా పోయారు. అప్పుడు ఈ యొక్క దేశంలో క్రీస్తు పూర్వం డేట్లు రాసుకోండి చెప్తాను. ఈ క్రీస్తు పూర్వము 539 సంవత్సరంలో పారసీక పరిపాలన ప్రారంభమైనది. పారసీక పరిపాలన. నెబుకద్నెజరు ఒక కల వచ్చింది. ఆ రాజుకు ఒక బ్రహ్మాండమైన బొమ్మ కనపడింది. ఇది బబులోను సంస్థానము తల. ఇది పారసీకులు, మాదీయులు వచ్చారు, పారసీకులు వచ్చారు. ఎప్పుడు వచ్చారు పారసీకులు? డేట్ రాసుకోండి. 539 సంవత్సరంలో 939 సంవత్సరంలో మరి ఈ యొక్క పారసీకులు ఆ పరిపాలనలోకి వెళ్ళిపోయింది ఇశ్రాయేల్ సామ్రాజ్యం. నెక్స్ట్
అది 539వ సంవత్సరంలో పారసికులు పరిపాలన చేశారు. పారసికుల పరిపాలన 2 భుజాలకి పారసికులు అంటే ఈ యొక్క బంగారం కంటే ఈ యొక్క సామ్రాజ్యము మరి కొంచెం శ్రేష్టమైన తక్కువగా, అంటే బంగారం కంటే వెండి మరి ఎంత తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళ పరిపాలన కొంచెం అలాగే ఉంది అని ఆయన కనిపించింది. ఆ తర్వాత క్రీస్తుపూర్వము 538వ సంవత్సరంలో యూదులు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోండి మీరు అని కోరేషు ఒక శాసనం ఇచ్చాడు. అది ఎప్పుడండి? 538వ సంవత్సరంలో యూదుల్ని మీ దేశానికి వెళ్ళిపోండి అని కోరేషు శాసనం చేశాడు. అది ఎప్పుడు? 538. ఎన్ని సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారో లెక్క వేయండి. 86లో వెళ్ళిపోయారు. 39లో ఈ యొక్క యూదుల్ని మీరు వెళ్ళిపోండి అని కోరేషు ఒక శాసనం చేశాడు. అప్పుడు ఆ యొక్క కోరేషు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు హగ్గయి, జకరియా, మీరు ఈ 2 చదివితే కనుక, హగ్గయి, జకరియా ఈ 2 పుస్తకాలు చదివితే కనుక ఇమ్మీడియట్ గా అందులో కోరేషు సామ్రాజ్యం కనిపిస్తుంది. వీళ్ళు హగ్గయి, జకరియా ప్రవక్తలుగా ఉన్నారు. అందుకని ఈ జకరియా రెండవ రాకడ గురించి చక్కగా రాయడం జరిగింది. ఆ 2వ రాకడ గురించి రాసినప్పుడు చాలా మంది అనుకుంటారు యూదుల రాకడ గురించి రాశాడు అని అనుకుంటారు. అవి కూడా ఉన్నాయి ప్రవచనాలు, ఈ ప్రవచనాలు కూడా ఉన్నాయి. అయితే క్రీస్తుపూర్వం ఇంకొక పాయింట్ రాసుకోండి, డేట్లు రాసుకోండి, మీరు వరుసగా ఏమేం జరిగిందో చెప్తాను. క్రీస్తుపూర్వము 520వ సంవత్సరంలో వీళ్ళు వచ్చేసారు. 520వ సంవత్సరంలో ఆ దేవాలయ పునర్నిర్మాణము జరిగింది. 38లో కోరేషు మరి చేశాడు. 86లో వెళ్ళిపోయారు. 38లో కోరేషు శాసనం చేశాడు. హగ్గయి, జకరియా ప్రవక్తల కాలంలో ఉన్నారు. అందువల్ల వీళ్ళు దేశం వచ్చేశారు. క్రీస్తుపూర్వం 520వ సంవత్సరంలో మళ్ళీ యెరూషలేము దేవాలయం ఏమైనా పతనం చేశారు? బబులోనోళ్ళు పతనం చేశారు. ఆ పతనం చేసిన తర్వాత 520వ సంవత్సరంలో మళ్ళీ దేవాలయాన్ని పునర్నిర్మించాలి అని మొదలుపెట్టి పునర్నిర్మాణం మొదలుపెట్టారు. అప్పుడు ఎవరు ప్రవక్తలుగా ఉన్నారు? ఓబద్యా, దానియేలు ప్రవక్తలుగా ఉన్నారు. తర్వాత ఇంకొక పాయింట్, క్రీస్తు పూర్వము 445వ సంవత్సరం నుంచి 443వ సంవత్సరం అంటే 445 to 443 2 సంవత్సరాల్లో యెరూషలేము ప్రాకారములు 20వ సంవత్సరంలోనేమో దేవాలయాన్ని నిర్మించడం మొదలుపెట్టారు. 445 నుంచి 443వ సంవత్సరంలో యెరూషలేము ప్రాకారము, ఆ ప్రాకారం ఎందుకు కడుతున్నారంటే దాని దగ్గర గుమ్మాలు ఉన్నాయి. ఆ యొక్క ప్రాకారాలను పునరుద్ధరణ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఎవరు ప్రవక్తలుగా ఉన్నారు? మలాకి, యావేలు, ఇద్దరు ప్రవక్తలు ఉన్నారు. చూడండి, మలాకి ఉన్నాడు, యావేలు ప్రవక్తలుగా ఉన్నారు. డేట్స్ మోర్ ఇంపార్టెంట్. క్రీస్తు పూర్వము 333వ సంవత్సరంలో బబులోను సంస్థానం డేట్ తెలుసు కదా మీకు, 586, 600 నుంచి పరిపాలన చేస్తున్నాడు. మనము ఆ బబులోను సంస్థానానికి వెళ్ళిన దగ్గర నుంచి మాట్లాడుతున్నాం. తల బంగారం 586, పారసీకులు 538, ఇప్పుడు 333 333 సంవత్సరంలో అలెగ్జాండర్ ద గ్రేట్, అలెగ్జాండర్ చక్రవర్తి పరిపాలన ప్రారంభించబడింది. అలెగ్జాండర్ పరిపాలన ఎక్కడ? గ్రీకు సామ్రాజ్యం. ఇది మాదీయులు, పారసీకులు అంటే ఇది ఒక ఉదరము కూడా గ్రీకుల సామ్రాజ్యం అంటున్నాం. అదే అలెగ్జాండర్ పరిపాలన. ఉదరము తొడలు కలిపి గ్రీకుల సామ్రాజ్యం. ఇది బబులోను సామ్రాజ్యము, ఇది మాదీయులు, పారసీకుల సామ్రాజ్యము, ఇది గ్రీకుల సామ్రాజ్యం. ఈ గ్రీకుల సామ్రాజ్యము 333. మీకు తెలుస్తుందా? దేవుడు మరి నెబుకద్నెజరు కల ఇస్తే దానియేలు చెప్పాడు. ఆ దానియేలుకి చెప్పిన డేట్స్ తో సహా మనం కరెక్ట్ గా రాస్తున్నాం. చూడండి, ఆ కళలో ఉన్నటువంటి భావానికి దానియేలు చెప్పిన భావానికి ఎలా కరెక్ట్ గా సరిపోతుందో చూడండి. క్రీస్తు పూర్వము 333వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఈ యొక్క ఉదరం పరిపాలన మొదలుపెట్టాడు. ఇంకొక పాయింట్ రాసుకోండి, క్రీస్తు పూర్వము 323వ సంవత్సరం అంటే 10 years తర్వాత 323వ సంవత్సరం నుంచి 198వ సంవత్సరం వరకు అలెగ్జాండరు ద గ్రేట్ అలెగ్జాండర్ భూభాగాన్ని అంతా సంపాదించుకున్నాడు. చాలా మరి
భూభాగాల్ని మరి ఆయన హస్తగతం చేసుకున్నాడు. కానీ 33వ సంవత్సరంలోనే మత్తు అంటే మద్యపానానికి అలవాటు పడి అందులో నుంచి బయటికి రాలేక చనిపోతాడు. చిన్న వయసులోనే చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన సేనానులు వస్తారు. వాళ్ళు ఎవరో చూసుకుంటాం. ఆయన 333కి అలెగ్జాండర్ 333వ సంవత్సరంలో పరిపాలన మొదలు పెడతాడు. 323వ సంవత్సరం 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత 323వ సంవత్సరం నుంచి 198వ సంవత్సరం వరకు పాలస్తీనాలో, కరెక్ట్గా పేర్లు రాసుకోండి, పాలస్తీనాలో ఐగుప్తులో అలెగ్జాండర్ సేనాని అయిన టోలమీ వంశీయులు పరిపాలన మొదలైంది. పాలస్తీనా ఎవరిది? కనానీయులది. ఇప్పుడు ఎవరు వచ్చి పరిపాలన చేస్తున్నారు? టోలమీ వంశస్థులు వచ్చి పరిపాలన చేశారు. అది ఎప్పటి వరకు? 323 నుంచి 198 వరకు. నెక్స్ట్ ఇంకొక పాయింట్, క్రీస్తు పూర్వం 198 to 166 దగ్గరకు వచ్చేసాం మనం. క్రీస్తు పూర్వము 198వ సంవత్సరం నుంచి 166వ సంవత్సరం వరకు సిరియాలో, పాలస్తీనాలో, సిరియా, పాలస్తీనా. ఇందాక పాలస్తీనా ఐగుప్తు అలెగ్జాండర్ చేతిలో ఉంది. అలెగ్జాండర్ చేతిలో నుంచి టోలమీ వంశీయుల చేతిలోకి వచ్చింది. ఇప్పుడు ఈ టోలమీ వంశీయుల చేతిలో నుంచి పాలస్తీనా, సిరియా, అలెగ్జాండర్ సేనాని అయిన సెల్యూకస్, ద గ్రేట్ సెల్యూకస్ అంటారు, సెల్యూకస్ వంశీయుల పాలన మొదలైంది. ఇదంతా గ్రీకు సామ్రాజ్యం కిందకే వస్తుంది. తర్వాత నెక్స్ట్ పాయింట్, క్రీస్తు పూర్వము 166వ సంవత్సరం నుంచి దాదాపు 63వ సంవత్సరం వరకు 166 to ఓన్లీ 63 సంవత్సరం వరకు యూదా మక్కబీయుల నాయకత్వంలో యూదులు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. సెల్యూకస్ లేకపోతే ఈ టోలమీ వంశస్థుల తర్వాత సెల్యూకస్ ఆక్రమణలు వాళ్ళు తట్టుకోలేక వీళ్ళు ఏం చేశారు? 63వ శతాబ్దంలో యూదా మక్కబీయులు, వీళ్ళు లేరు మన బైబిల్లో, కానీ రోమన్ క్యాథలిక్ బైబిల్లో మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు ఉంటుంది. మనకి మొదటి రాజులు, రెండవ రాజులు ఎలా ఉన్నాయో వాళ్ళకి మొదటి రాజులు, రెండు రాజులు, తర్వాత మొదటవ మక్కబీయులు, రెండవ మక్కబీయులు అనేది. ఈ మక్కబీయుల పరిపాలన వలన మనకి ఎలాంటి అంటే ఇశ్రాయేలుకి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మన యొక్క బైబిల్లో క్రోడీకరించలేదు. రోమన్ క్యాథలిక్ బైబిల్లో రోమన్ సామ్రాజ్యం వాళ్ళదే కాబట్టి వాళ్ళు మొదటి మక్కబీయులు, రెండవ మక్కబీయులు ఆ యొక్క మరి బైబిల్లో ఉండటం జరిగింది. ఈ యొక్క మక్కబీయుల నాయకత్వంలో యూదుల తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. అంటే మాకు స్వతంత్ర దేశము కావాలి, ఇప్పుడు పరిపాలన కాదండి. ఇప్పుడు యూదులు చిన్న దేశం కొరకు ఎందుకు కొట్లాడుతున్నారు అని అంటున్నారు కదా. అప్పుడే ఎప్పుడు 63 క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో ఈ యొక్క యూదులు మరి మక్కబీయుల పాలన తర్వాత వీళ్ళందరూ కలిసి తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన టైంలో మక్కబీయుల పరిపాలన జరిగింది, నెంబర్ 1. నెంబర్ 2, హస్మోనీయుల పాలన కింద ఉన్నారు వీళ్ళు. ముందు అలెగ్జాండర్ ఉన్నాడు, తర్వాత టోలమీ పరిపాలన చేశాడు, ఆ తర్వాత సెల్యూకస్ పరిపాలన చేశాడు, ఆ తర్వాత మక్కబీయుల పాలన జరిగింది, ఆ తర్వాత హస్మోనీయులు, వీళ్ళందరూ కూడా ఎక్కడున్నారు ఇప్పుడు అంటే గనక ఈ రోమా ప్రభుత్వము, అమెరికా ప్రభుత్వాల గురించి ఆలోచిస్తే వీళ్ళు ఎక్కడున్నారో తర్వాత మనం మాట్లాడుతాం. హస్మోనీయుల పాలన మొదలైంది. ఇక్కడికి వచ్చేసాం మనం. క్రీస్తు పూర్వము 63వ సంవత్సరంలో రోమన్ సేనాని అయిన పాంపే యెరూషలేమును స్వాధీనం చేసుకున్నాడు. ఇక్కడి నుంచి అలెగ్జాండర్ ది గ్రేట్ వెళ్ళిపోయింది. బబులోను సంస్థానము తల బంగారంతో చేస్తే 586వ సంవత్సరం మొదలు పెడితే, ఈ రెండవది మాదీలు పారసీకులు ఈ యొక్క 538వ సంవత్సరాలు వీళ్ళు పరిపాలన చేస్తే, మూడవ సామ్రాజ్యం అలెగ్జాండర్ ది గ్రేట్ ఉదరము తొడల వరకు వీళ్ళ పరిపాలన. ఎవరి పరిపాలన? గ్రీకుల పరిపాలన. అలెగ్జాండరు, టోలమీ, సెల్యూకస్, వీళ్ళ తర్వాత మక్కబీయులు, ఆ తర్వాత హస్మోనీయులు. వీళ్ళందరూ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పక్క జరిపారు. తర్వాత వెంటనే క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో ద గ్రేట్ USSR
ఈ యొక్క రష్యన్లు లేకపోతే రోమా సామ్రాజ్యం ఇక తొడల దగ్గర నుంచి పాదము వరకు వాళ్ళు పరిపాలన మొదలుపెట్టారు. వాళ్ళ పాలన ఎప్పుడు మొదలుపెట్టారు? క్రీస్తు పూర్వం 63వ సంవత్సరంలో రోమన్ల అధికారంలోకి వెళ్ళిపోయింది. ఎందుకు అంటే దేవుని ప్రవచనాలు నెరవేరాలి, దేవుడు వాళ్ళతో చంపబడాలి. ఆ యొక్క శిలువ మరణము వీళ్ళకి లేదు. ఆ పర్షియన్లు వీళ్ళ పరిపాలన చేశారు. ఆ పర్షియన్లు పరిపాలన చేశారు కాబట్టి ఆ పర్షియన్ సామ్రాజ్యంలోని శిక్ష స్మృతి దేవుడు అనుభవించాలి. కాబట్టి రోమన్ల చెరలోకి ఈ యొక్క యెరూషలేము పట్టణము వెళ్ళిపోయింది. రోమా సేనాని అయినటువంటి పాంపే, ద గ్రేట్ పాంపే అని ఆయన యెరూషలేము స్వాధీనం చేసుకున్నాడు. అందుకని రోమా సామ్రాజ్యం కింద భాగం అంతా కూడా ఆ పాంపే నగరంగా, పెద్ద పాంపే పట్టణంగా తయారు చేసి కట్టడాలు మొదలు పెడతారు. యేసుప్రభు మరణాంతరము ఈ పాంపే పట్టణం మొత్తం తగలబడిపోతుంది. ఆ ఇసు అనే ద్వీపము అది అగ్నిపర్వతం బద్దలవుతుంది. దానివల్ల ఇక పాంపే పట్టణం అంతా కూడా యేసుప్రభు చనిపోయిన ఆ యొక్క క్రీస్తు శకము 32వ సంవత్సరంలో మొత్తం పాంపే పట్టణము తగలబడిపోతుంది. అప్పటి వరకు ఈయన 63వ సంవత్సరం నుంచి యెరూషలేము స్వాధీనం చేసుకొని పరిపాలన చేశాడు. ఇక్కడికి వచ్చేసాం. మనం ఎక్కడికి వచ్చేసాం? యేసుప్రభు వారి దగ్గరికి వచ్చేసాం. క్రీస్తు పూర్వము 63 నుంచి క్రీస్తు పూర్వం 37 వరకు రోమా అధీనంలో ఉంది. రోమా ప్రజలు యెరూషలేమును పరిపాలన చేస్తూ ఉండేవారు. క్రీస్తు పూర్వము 37 నుండి మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళిపోతున్నాం. క్రీస్తు పూర్వం 37 నుండి క్రీస్తు శకము 4వ సంవత్సరం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకం ఇక్కడ మారిపోయింది. క్రీస్తు పూర్వము 37 నుండి క్రీస్తు శకము అంటే యేసు ప్రభు పుట్టారనమాట. యేసు ప్రభు వారు పుట్టిన 4వ సంవత్సరం, యేసు ప్రభు వారికి 4 సంవత్సరాలు. అప్పుడు పాలస్తీనా, ఆయన ఎక్కడ పుట్టాడు? యెరూషలేములో పుట్టాడు. కానీ ఎవరి అధికారంలో ఉంది? రోమన్ల అధికారంలో. ఈ యొక్క క్రీస్తు శకము 4వ సంవత్సరం వరకు పాలస్తీనాలో రోమన్లు నియమించిన హేరోదులు, రోమన్ల అధికారంలో ఉండేది. అంటే చక్రవర్తులు, అగస్టస్ సీజర్ వాళ్ళు చక్రవర్తులుగా ఉంటారు. వాళ్ళు ఆ దేశాన్ని మీరు చూడండి అని చెప్పేసి వీళ్ళని పంపించేస్తారు. వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అవ్వరు. చక్రవర్తులు అక్కడికి కీలు బొమ్మ లాంటి రాజుల చక్రవర్తి చేతిలో కీలు బొమ్మలుగా వ్యవహరించబడే హేరోదుల పరిపాలన ఇప్పుడు మొదలైంది. ఎప్పుడు? క్రీస్తు శకం 4వ సంవత్సరంలో. ఎందుకంటే హేరోదు యేసు ప్రభుని సిలువ వేయాలి కాబట్టి, పిలాతు రావాలి కాబట్టి క్రీస్తు శకం 4వ సంవత్సరంలో పాలస్తీనా, పేర్లు బాగా గుర్తుపెట్టుకోండి. మనం వేరే ప్రాంతం గురించి మాట్లాడుకోవట్లా, పాలస్తీనా ప్రాంతం గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ పాలస్తీనా రోమన్ల అధికారంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాకా రోమన్లు పరిపాలించారు. ఇక వాళ్ళు ఏం చేశారంటే, మేము మిమ్మల్ని నియమిస్తున్నామని హేరోదులు లాంటి కీలు బొమ్మల లాంటి వాళ్ళని నియమించి అక్కడి నుంచి హేరోదులు కాలం మొదలైంది. అంటే యేసుప్రభు జననం దగ్గర నుంచి మొదలైంది. ఇక్కడ నెంబర్ 8 పాయింట్ మాట్లాడుకుంటాం మనం. నెంబర్ 8 అదే క్రీస్తు కాలం. క్రీస్తు శకం 6వ సంవత్సరం నుంచి 78వ సంవత్సరం వరకు క్రొత్త నిబంధన కాలం అని పిలుస్తారు. ఏంటిదండి అది? పైన ఏం చెప్పుకున్నాం? క్రీస్తు పూర్వం 37 నుంచి క్రీస్తు 4వ సంవత్సరం వరకు హేరోదులు వచ్చేసారు. ఎవరు? రోమన్లు వచ్చేసారు. వాళ్ళ తర్వాత హేరోదులు వచ్చేసారు. ఆ తర్వాత క్రీస్తు శకము 6వ సంవత్సరం నుంచి క్రీస్తు శకము 78వ సంవత్సరం వరకు. క్రీస్తు పూర్వం అన్నది వెనక్కి చదువుకుంటూ వెళ్ళాము. క్రీస్తు శకంలోకి వచ్చేసాం కదా, ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే మనం 2021లో ఉన్నాం కదా, ఇక్కడికి వచ్చేస్తున్నాం, మెల్లమెల్లగా జరుపుకుంటూ వస్తున్నాం. అవి 6వ సంవత్సరం నుంచి 78వ సంవత్సరం వరకు క్రొత్త నిబంధన కాలము అని పిలుస్తారు. ఇందాక నేను పాయింట్లు చెప్పాను కదా, 8 పాయింట్స్లో లాస్ట్ పాయింట్ ఇది. క్రీస్తు జననము, బాప్తిస్మిచ్చు యోహాను పరిచర్య, యేసు బాప్తిస్మము, యేసు పరిచర్య ప్రారంభము అన్నీ కూడా ఈ యొక్క క్రీస్తు శకము ఈ యొక్క 6వ శతాబ్దంలోనే జరిగినాయి. యేసు ప్రభు వారు క్రీస్తు శకము 32వ సంవత్సరంలో మరణించబడ్డాడు. తిరిగి పునరుద్ధానుడై లేశాడు. ఆ సంవత్సరం
క్రీస్తు శకం 32. గుర్తుపెట్టుకోండి, ఆయన పుట్టిన డేట్ తోటే శకం మొదలైంది, ఆరంభమైంది. 4వ సంవత్సరంలోనే హేరోదులు వచ్చాడు. అందుకని చిన్నపిల్లల్ని చంపేయడానికి ఆయన ప్లాన్ చేశాడు. మహా హేరోదు అంటారు ఆయన్ని. హేరోదులు 6. ఒక హేరోదు కాదు, అర్కిపస్ హేరోదు ఒకడున్నాడు. ఆ హేరోదుల గురించి నేను చెప్పాను చాలాసార్లు. ఇప్పుడు ఈ యొక్క క్రొత్త నిబంధన కాలంలో యేసు ప్రభు వారిని చూస్తున్నాం మనం. క్రీస్తు శకం 32వ సంవత్సరంలో ఆయన మరణించడం, తిరిగి పునరుత్థానం లేవడం జరిగింది. ఆ తర్వాత ఆయన 12 మంది శిష్యులు వచ్చారు. అందులో పౌలు క్రీస్తు శకం 37వ సంవత్సరంలో తార్సు పట్టణస్థుడైన సౌలు పౌలుగా మారడం జరిగింది. డేట్లు రాయండి బాగా. యేసు ప్రభు వారు క్రీస్తు శకం 32వ సంవత్సరంలో చనిపోయాడు. ఆయన చనిపోయేటప్పుడు ఓ యెరూషలేమా ఓ యెరూషలేమా అన్నాడు కదా, నువ్వు నాశనం అయిపోతావు, రాయి మీద రాయి లేకుండా పడిపోద్దని అన్నాడు కదా. అది ఎప్పుడు జరిగింది? 70లో జరుగుతుంది. అంటే యేసు ప్రభు వారు చనిపోయిన ఆ దరిదాపు 30 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. క్రీస్తు శకం ఇవన్నీ బాగా నోటెడ్ పెట్టుకోవాలి మీరు. క్రీస్తు శకం 32 యేసు ప్రభు వారు చనిపోయారు. క్రీస్తు శకం 37 అంటే ఆయన చనిపోయిన 5 సంవత్సరాలకి పౌలు పరిచర్య మొదలు పెట్టడానికి వచ్చాడు. అదెప్పుడు? సౌలు పౌలుగా మారతాడు. ఎప్పుడండి? ఆయన చనిపోయిన 5 సంవత్సరాలకి. అంటే అప్పటిదాకా క్రైస్తవులు హింసించి ధ్వంసం చేసి చంపేసేవాడు. ఆయన క్రూరాతి క్రూరంగా చంపేవాడు. యేసు ప్రభు చనిపోయిన 5 సంవత్సరాలకి, ఆయన పునరుద్ధానుడైన 5 సంవత్సరాలకి సౌలు పౌలుగా మారతాడు. అప్పటి నుంచి అంటే క్రీస్తు శకం 37 మారతాడు. అక్కడి నుంచి మారిన వెంటనే పరిచర్యలోకి రాడు. క్రీస్తు శకం 41 నుంచి క్రీస్తు శకం 65వ సంవత్సరం వరకు పౌలు పరిచర్య చేస్తాడు. 41 నుంచి 65వ సంవత్సరం వరకు 3 ప్రయాణాలు చేస్తాడు. ఆ 3 ప్రయాణాలు కూడా బైబిల్లో ఉన్నాయి. మీరు గనక బైబిల్ బ్యాక్ సైడ్ చూస్తే గనక ఆ పట్టణాలు, ఆ యొక్క గ్రాఫ్లన్నీ కనిపిస్తాయి. తర్వాత క్రీస్తు శకం 65వ సంవత్సరంలో పౌలు బందీగా వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఎఫెసీలకు రాసిన పత్రిక, మరి వాటిని చెరపత్రికలు అంటారు. ఎందుకంటే ఆయన చెరలో ఉండి రాశాడు కాబట్టి. క్రీస్తు శకం 65వ సంవత్సరంలో పౌలు బందీగా వెళ్ళిపోతాడు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో హేరోదు నిర్మించిన ఆ దేవాలయం నాశనం అయిపోతుంది. AD 69 నవంబర్ 11వ తారీఖు నుంచి ఆగస్టు 70 17th ఇయర్ ఆగస్టు 18 వరకు, అంటే 9 నెలలు యెరూషలేముని ఆ పాదాక్రాంతము చేసుకొని దాని చుట్టూ గట్టు కట్టి చుట్టడి వేసి ముట్టడి వేసి 9 నెలలు వాళ్ళే భయంకరంగా చిత్రహింసలు పెట్టి యెరూషలేం పట్టణాన్ని నాశనం చంపేస్తారు. ఆ దేవుడు ఆ యొక్క సిలువకి వెళ్లే ముందు లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఓ యెరూషలేమా అని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మాట్లాడిన ఆ మాట, అయ్యో నీ దగ్గర పిల్లలు కనని గర్భములు ధన్యములని చెప్పే దినాలు వస్తున్నాయి, మీకు నా కోసం ఏడవకండమ్మా, మీకోసం ఏడవండి అని మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలు AD 69 నవంబర్ 14th నుంచి AD 70 ఆగస్టు 8వ తారీఖు వరకు అతి భయంకరంగా చిత్రహింసలకి వెళ్ళి 9 నెలలు నిద్ర తిండి లేకుండా చంపబడతారు. ఆ రోజున 19 లక్షల మంది ఈ యొక్క యూదులు నరమేధం జరుగుతుంది. ఎప్పుడంటే అది క్రీస్తు శకం 70వ సంవత్సరంలో హేరోదు నిర్మించిన దేవాలయం నాశనమైపోతుంది. తర్వాత యూదా వారు 70 సంవత్సరములు చెరగా కొనుక్కోబడతారు. యూదా వారు ఎక్కడికి వెళ్ళారు? బబులోనికి వెళ్ళారు కదా. ఇశ్రాయేల్ ఎక్కడికి వెళ్ళారు? అషూర్కి వెళ్ళారు. తిరిగి యూదా వారు యెరూషలేమునకు వచ్చిన కొంతమంది వస్తారు, కొంతమంది మేము రాము, బబులోన్లోనే ఉండిపోతాము అని. బబులోన్లోనే చాలా మంది యెరూషలేము రాకుండా యూదులు అక్కడే ఉండిపోయారు. తిరిగి వచ్చినటువంటి ఇశ్రాయేలుకి వచ్చిన యూదులు వచ్చారు, కానీ యూదులకి సరైన ఇళ్ళు లేవు. మరి వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఊర్లన్నీ కూడా పారసీకులు, గ్రీకులు, రోమనుల రాజ్యాలు ఏళ్తున్నారు. వీళ్ళ ఊర్లన్నీ వాళ్ళు ఏళ్తున్నారు కాబట్టి పారసీకులు, గ్రీకులు, రోమనులు అన్య రాజులతో పరిపాలించబడుతూ యూదులు చాలా కష్టాలు పడ్డారు. 20 మంది వేరే రాజులు యెరూషలేమును ఆక్రమించుకొని, వీళ్ళే కాకుండా ఇతరితర క్రూసేడులు అంటారు వాటిని, మరి ముస్లిం రాజులు ధ్వంసము చేసి వాళ్ళ పరిపాలనలో వీళ్ళు మరి అతి చిత్రహింసలకు గురి అయ్యారు. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో యూదా రాజ్యం లేదు. క్రీస్తు శకం యూదా రాజ్యం లేదు.
రాజు లేడు. అన్య రాజులు బాధలు తట్టుకోలేక అనేక చోట్లకు వలసలకు వెళ్ళిపోయారు. అనేక దేశాల్లో చిత్రహింసలకు గురయ్యారు. 20వ శతాబ్దంలో వచ్చేసాం మనం. ఎప్పుడు? 20వ శతాబ్దం అంటే ఇప్పుడు. ఆ మధ్యలో స్టోరీ, అక్కడి నుంచి పౌలు స్టోరీ మీకు అంతా తెలుసు. 20వ శతాబ్దంలో ఈ చిత్రహింసలు పడుతూనే ఉన్నారు. అనేక దేశాలు వచ్చి ముస్లింలు ఆక్యుపై చేసి, అరబ్బులు ఆక్యుపై చేసి వీళ్ళు చిత్రహింసలు పడుతూ ఉన్నారు. కొంతమంది అక్కడికి వెళ్ళినా మనకి ఇల్లు వాకిళ్ళు లేవు, ఎందుకు అని బబులోన్లోనే ఉండిపోయారు కొంతమంది. కొంతమంది అమెరికా అట్లా వలసలు వెళ్ళిపోయారు. కొంతమంది యూదులు మాత్రం అక్కడే కూర్చున్నారు. ఏది ఏమైనా ఈ దేశం మా దేవుడు మాకు ఇచ్చాడని వాళ్ళు అక్కడే ఉన్నారు. అలా ఉన్న వాళ్ళని 20వ శతాబ్దంలో నీరో చక్రవర్తి, హిట్లరు వీళ్ళందరూ కూడా 60 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్స్ ఏర్పాటు చేసి ఆ గ్యాస్ ఛాంబర్స్లోకి వీళ్ళని వదిలేసి, గ్యాస్ని వదిలి ఒక్క 3 నెలల్లోనే మరి 60 లక్షల మందిని చంపాడు. ఎందుకు హిట్లర్ ఇది ఎందుకు చంపాడో తెలుసా? హిట్లర్కి ఎందుకంటే వీళ్ళంటే కోపం. అంటే ప్రపంచంలోనే యూదులు చాలా తెలివైన వారు అనే మాట అందరూ మాట్లాడుకునేవాళ్ళు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు, చాలా స్వార్థపరులు, వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు, ఇతరులకి హెల్ప్ చేయరు అనే మాట వాళ్ళందరూ అనుకునేవాళ్ళు. అన్నిటికీ మించి చాలా తెలివైన వాళ్ళు, వాళ్ళ పక్కన మనం ఉంటే కనుక మనల్ని నిర్మూలన చేసేస్తారు, వాళ్ళే పైకి వెళ్ళిపోతారు అనే మాట వాళ్ళు అనుకునేవాళ్ళు. కాబట్టి వాళ్ళను నిర్మూలన చేస్తే, యూదులను నిర్మూలన చేస్తే ఆర్యులు అనబడేవాళ్ళు అంటే హిట్లర్ లాంటి ఆర్యులు అనబడేవాళ్ళు ప్రపంచంలో చాలా తెలివైన వారుగా ఉంటారు. యూదులు ఉంటే గనక డెఫినెట్ గా మేము ఉండము, యూదుల్ని చంపేస్తే గనక మేము తెలివైన వారుగా ఉంటాము అని ఈ ఆరులు ప్లాన్ చేసి చాలా తెలివైన వారుగా ఉంటాము మేమే అని యూదుల్ని అందరినీ చంపించేస్తాడు హిట్లర్. నీరో అలాగే చేస్తాడు, హిట్లర్ అలాగే చేస్తాడు. చివరికి టైటస్ AD 71లో టైటస్ వస్తాడు. అతనే ఈ యొక్క ప్రకటన గ్రంథము రాసినటువంటి యోహాన్ని తీసుకెళ్లి పద్మాస్ దీవిలో పడేస్తాడు. ఆ తర్వాత టైటస్ వచ్చి అతన్ని విడిపించి బయటికి తీసుకొస్తాడు. అది AD 71. ఈ యొక్క టైటస్ 10 లక్షల మందిని చంపేస్తాడు యూదుని. ఎంతమందో లెక్క పెట్టుకోండి. 10 లక్షల మందిని బానిసలుగా మార్కెట్లో నిలబెట్టి అమ్మేస్తాడు. ఎవరు? టైటస్. ఇందాక హిట్లర్ గురించి చెప్పాను, ఇప్పుడు టైటస్ గురించి చెప్తున్నాను. యూదులను 10 లక్షల మందిని చంపేశాడు. ఆ 10 లక్షల మందిని బానిసలుగా అమ్మేశాడు మార్కెట్లో పెట్టి. యూదుడైన ఓ ప్రముఖ శాస్త్రవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ కూడా ఆ దేశంలో ఉన్నవాడే. హిట్లర్ చంపుతున్నాడు. ఎందుకంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టండి, ఆయన చేసిన అద్భుతమైన పనులు మీకు తెలుస్తాయి. ఈ యొక్క ఆల్బర్ట్ ఐన్స్టీన్ ని చంపేస్తామని హిట్లర్ మరి ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఆయన అమెరికా వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాడు. అంటే ఇశ్రాయేలీల 12 గోత్రాలు వారు సొంత దేశము పోగొట్టుకొని చల్లా చెదిరైపోయారు. 6, 7, 8 శతాబ్దాలలో. అంటే నిర్గమాకాండము 20వ అధ్యాయము 1వ వచనం ఇచ్చినటువంటి ఆ మాటను వాళ్ళు తప్పారు. ఆ మాట ఏమన్నాడు? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అనే ఇచ్చిన ఆ ఆజ్ఞను వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు చల్లా చెదిరైపోయారు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమై ఉన్నావో మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం. వాళ్ళు ఏ విధంగా అన్ని జనులకు తోడుకొని వెళ్ళిపోతాడు. ఆయన మళ్ళీ వాగ్దానాలు ఇచ్చాడు వాళ్ళకి, మిమ్మల్ని చెదరగొట్టబడతారు, ఆయన మళ్ళీ మిమ్మల్ని నేను పోగు చేస్తానని ఆయన అద్భుతమైన సందేశం ఇచ్చాడు. ఆ యొక్క మరి ప్రవచనాలు ఎక్కడెక్కడ ఇచ్చాడో, ఆ వాగ్దానాలు ఎక్కడెక్కడ నెరవేరిని, వాగ్దానాలు ఎప్పుడెప్పుడు నెరవేరిని, అవన్నీ యెషయి, ఇర్మియా, యెహెజ్కేలు, ఆ తర్వాత హోషయి, ఆ తర్వాత యెహెజ్కేలు, మరి నిర్గమాకాండము 2వ రాజులు, ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు నెరవేరినాయో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాదేవ, మహాగరుడ, మహోన్నతుడ, నిత్యుడగు తండ్రి, సత్యదేవ, సమాధానకర్త, అధిపతి, బలవంతుడ, శ్రేష్ఠుడ, మీ వందనాలనైనా. ఈ యొక్క పరిచర్యలో మీరు మాకు తోడుగా ఉంటున్నందుకు మీ వందనాలనైనా. ఎంత అద్భుతమైన దేవుడు నాయన. చరిత్ర అంటుకుంటే చాలు, చరిత్ర పట్టుకుంటే చాలు నాయన. నాయన ఎంత గొప్ప దేవుడు నాయన, నీకే స్తోత్రాలు. నువ్వున్నావని రుజువు చేస్తున్నావు నాయన. నువ్వు ఎంతమందిని సృష్టించావో అంతమంది లెక్క బైబిల్లో ఇచ్చావయ్యా. భూమి పునాదుల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్క డేట్ కూడా మిస్ అవ్వకుండా ప్రభా ప్రతిదీ మాకు చూపిస్తున్నావయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన, నీకే స్తోత్రాలు నాయన. ఉన్నవాడవు అనువాడవు నాయన, నీకే స్తోత్రము. అల్ఫా ఒమేగా నీకే స్తోత్రము నాయన.
నాయన. మాకు చరిత్ర చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఏ శతాబ్దంలో ఏం జరిగిందో మీరు చూపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇశ్రాయేల్ని ఈ దేశంలో తీసుకొచ్చి ప్రభా 1948లో వాళ్ళకి స్వతంత్ర రాజ్యంగా చేసే వరకు కూడా ప్రభా నువ్వేమేమి చేసావు వాళ్ళ పట్ల మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎవరైతే ఈ యొక్క వాక్యాన్ని వింటున్నారో వాళ్ళ కుటుంబాన్ని ఆస్వాదించండి, వాళ్ళ బిడ్డలను ఆస్వాదించండి. నీకే స్తోత్రాలు. నాయన సమృద్ధిని సమృద్ధిగా దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఈ కరోనా కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ కరోనాను ఆపివేయమని అడుగుతున్నాము తండ్రి. ఫంగస్ ఆపివేయమని అడుగుతున్నాము తండ్రి. నీకే స్తోత్రాలు నాయన. వ్యాక్సినేషన్ సరిగా జరగడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. దానివల్ల ఎలాంటి పొరపాటు లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకే స్తోత్రాలు. తల్లిదండ్రులు పోగొట్టుకున్నవారు, బిడ్డలు పోగొట్టుకున్నవారు, కుటుంబాలను పోగొట్టుకున్నవారు, సంఘాలను పోగొట్టుకున్నవారు, సంఘ కాపర్లు పోగొట్టుకున్న సంఘం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. అభిషేకించండి, ఆశీర్వదించండి నాయన. నీ వందనాలు నాయన. ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే మనశ్శాంతి లేకుండా కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే వాళ్ళ కుటుంబాల్లో ప్రభా ఆదాయం లేకుండా బాధపడుతున్నారో, అప్పులతో విలువెల్లాడుతున్నారో, శాంతి సమాధానం లేకుండా బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో, కృషించిపోతున్నారో, నీరసించిపోతున్నారో, వారితో మీరు ఉండండి అయ్యా. ఎస్ మాస్టర్, మీరు వారు చేపట్టుకోండి ఇప్పుడే ప్రభా. ఎవరైతే మోకరించి కన్నీరు కారుస్తున్నారో వాళ్ళ కుటుంబాలను మీరు క్యాచ్ చేయమని అడుగుతున్నాం. వాళ్ళ జీవితాల్లో మీరు మనం అడుగుతున్నాం. వాళ్ళ బిడ్డలను ప్రభా నాయన అభిషేకించమని అడుగుతున్నాం తండ్రి. వాళ్ళని చేతులకు అప్పచెప్తుండగా సహాయము దయచేసి మహిమ పొందమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న నజరుడైన యేసు పేరిట వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. గో ఆన్ పీస్.